పేదవాడికి జబ్బు చేస్తే పెద్ద ఆసుపత్రికే వెళతారు. అలాంటి పెద్ద ఆసుపత్రిలోనే మౌలిక సదుపాయాలు లేకపోతే ఆ పేదోడు ఇంకెక్కడికి వెళ్ళాలి? ఆ పేద రోగికి దిక్కెవరు? అటు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళలేక ఇటు రోగంతో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా ప్రజలు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కేవలం పేరుకు మాత్రమే జిల్లా ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి. ఇక్కడ అడుగడుగునా సమస్యలే తారసిల్లుతాయి. వీటిని పట్టించుకునేవారే కరువయ్యారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో మందుల కొరతను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తీర్చలేకపోతున్నాయి. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తరువాత మందులను బయట దుకాణాల్లో కొనాల్సి రావడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి కదా, ఇక్కడ మందులు ఉండాలి కదా అని ఎవరైనా అడిగితే లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు అని ఆసుపత్రి సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని రోగి బంధువులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టి పీడిస్తున్న సమస్యల్లో మందుల కొరత ఒకటి. దీనికి కారణం బడ్జెట్ కొరత వల్ల సెంట్రల్ డ్రగ్స్ నుంచి మందులు సకాలంలో రావడం లేదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 700 నుంచి 800 వరకు ఓపీలు చూస్తారు. ఇక సోమవారం అయితే దాదాపు 1000కి పైగా ఓపీలు చూస్తుంటారు. వీరితో పాటు కొందరు వార్డుల్లో చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. వీరందరికీ మందులు కావాల్సిందే, కానీ ఏవో కొన్ని మందులు మాత్రమే ఆసుపత్రి నుంచి ఇచ్చి మిగిలినవి బయట తెచ్చుకోవాలని చిట్టీలు రాసి పంపుతుంటారు. పట్టించుకోవాల్సిన జిల్లా అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలకు వేలు కట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేకే కదా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. మరలా ఇక్కడ కూడా మందుల చీటీలు రాసి బయట కొని తెచ్చుకో అని పంపుతున్నారని నిరుపేదల రోగులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రైవేటు మెడికల్ దుకాణాలతో కుమ్మక్కై ఆ మెడికల్ షాపులోనే కొనుగోలు చేయాలని చెబుతున్నారని రోగి బంధువులు కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేద ప్రజలకు ఆరోగ్యం బాగోకపోతే కనిపించేది ప్రభుత్వ దవాఖానా. అలాంటి ప్రభుత్వ హాస్పిటల్లోనే మెడిసిన్ అయితే లేదంటూ బయట మెడిసిన్ కొనుక్కోమని చెప్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతుంది. అయితే ఏం జరుగుతుంది, ఏంటి, మెడిసిన్ ఎందుకు దొరకట్లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా రిమ్స్ హాస్పిటల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రిమ్స్ హాస్పిటల్ కటిక పేద అదే మధ్య తరగతి వాళ్ళు ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడికే ఎక్కువగా వచ్చి చికిత్స నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. అలాంటి పేద రోగులకైతే నిన్న చూసుకుంటే మనం ఇక్కడ మందులు లేవని కూడా కొంతమందిని బయటికి పంపించి బయట మెడిసిన్ అయితే తెప్పించి ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, మెడిసిన్ మనం స్టోర్లో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో మెడిసిన్ ఉంది. అంటే ప్రతి ఒక్క పేషెంట్కి సరిపడే మెడిసిన్ అనేది ప్రభుత్వం సప్లై చేస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ మెడిసిన్ ఉన్నప్పుడు కూడా బయట మెడిసిన్ ఎందుకు రాస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ మెడికల్ స్టోర్ సిబ్బంది అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకున్నాం. చెప్పండి మేడం, అంటే మీ దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు కూడా మెడిసిన్ బయటకు రాస్తున్నారు, ఎందుకు చేతనంటారు? మేము బయటికంటూ ఇక్కడ ఉన్న మెడిసిన్ అంతా అంటే జనరల్గా మాకు స్టోర్స్ నుంచి అన్నీ వస్తాయి. ఒకవేళ డోసేజ్లో ఏమైనా తేడా వచ్చినవి, ఒకవేళ 10 mg రాస్తారనుకోండి, మా దగ్గర 5 mg ఉన్న 2.5 mg ఉన్న ఒక 8 ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే పేషెంట్ మేము 8 మింగలేమో అనుకుంటే మేము బయటికి అంటే ఇవ్వలేమేమో, కానీ బయటికి వెళ్ళమని కూడా మేము చెప్పము. ఇవ్వలేమేమో తప్ప మేము మోస్ట్లీ అన్నీ సప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం, ఉన్నాయి కూడా. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఆరోగ్యం మీద పెద్దపీట వేసింది. ప్రతి ఒక్క డ్రగ్ కూడా రోగికి అందాలని చెప్తాను ప్రభుత్వం. ఇక్కడ మరి లేకపోవడం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? లేదు, అన్నీ సప్లై చేస్తున్నాము. డోసేజ్లో ఎప్పుడైనా ఇప్పుడు వలన 2.5 మా దగ్గర ఉంది, 10 mg కానీ సప్లై లేకపోతే మేము అప్పుడే చెప్పవలసి వస్తుంది. కానీ మోస్ట్లీ అన్ని డ్రగ్స్ మాత్రం మేము సప్లై చేస్తున్నాము. స్టోర్కి మేము డిమాండ్ చేస్తున్నాము. స్టోర్ వాళ్ళు ఇచ్చినవన్నీ మాత్రం మేము పేషెంట్కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ నేను చూసుకుంటే బయట మన గేట్ బయట ఉన్న మెడికల్ ఫార్మసీలో నుంచి మన రిమ్స్ డాక్టర్లు రాసిన రిఫర్ చేసిన
అక్కడ ఎక్కువగా బయట కొనుక్కోమని చెప్తున్నారు. అసలు ఎందుకంటారు ఇలా జరుగుతుంది? అంటే రిమ్స్లో ఉన్నవి మాత్రం డాక్టర్స్ రాస్తారు. పేషెంట్ ఎప్పుడైనా బయటికి రాయండి మాకు ఇవి తగ్గలేదని ఏమైనా అడిగితే రాయాలి, కానీ ఇక్కడ ఉన్నవి మాత్రం ఎవరు అంటే సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ మోస్ట్లీ ఇవ్వడానికే ట్రై చేస్తారు. వాళ్ళు ఏమైనా బయటికి రాయమని మాకు తగ్గటలేదు, ఏమైనా వేరే డ్రగ్ ఉందంటే రాస్తారేమో, మాకు ఐడియా లేదు, కానీ మా దగ్గర రాసినవన్నీ మేము ఇవ్వడానికి ఇస్తూనే ఉన్నాం. అంటే మన దగ్గర అందుబాటులో ఉన్నవి మెడికల్ షాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడ మన దగ్గర లేని మెడిసిన్ ఏంటి, ప్రజలకు అందించలేని మెడిసిన్ ఏంటి? ప్రజలకు మేము అదే చెప్తున్నాను, మరి ఏమి రాస్తున్నారో అనేది మాకు తెలియదు, కానీ మా దగ్గర రాసినవన్నీ మేము ఇస్తున్నాము. ఒకవేళ ఇగో ఇలా ఎంజీల్లో తేడా వచ్చి మేము ఒక 8 ట్యాబ్లెట్స్ మింగలేము అనుకుంటే తప్ప మేము బయటికి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు బయటికి వెళ్ళమని కూడా చెప్పం. ఇది మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే పేద మధ్య తరగతిలో ఎంతోమంది చికిత్స ప్రైవేట్ హాస్పిటల్ చేసుకున్న నిరుపేదలు అయితే ఈ యొక్క హాస్పిటల్ని ఆశ్రయిస్తుంటారు. వాళ్ళంతా కూడా కొన్ని పరిస్థితుల్లో డ్రగ్స్ అనే సంబంధించిన ఇక్కడ హాస్పిటల్లో జిల్లాకు సంబంధించిన ప్రధాన కేంద్రం ఈ హాస్పిటల్లో డ్రగ్స్ లేకపోవడం బయట కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ డ్రగ్ దొరకకపోవడం వాళ్ళ ప్రాణం ముఖ్యం కాబట్టి బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ చికిత్స కూడా చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజర్స్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, అదాన్ తెలుగు, శ్రీకాకుళం.